4-5 సంవత్సరాల తర్వాత వచ్చి లెక్క చెప్తున్నారు. అయ్యా, నువ్వు సేవకు పంపించావు, మరి మేము పలానా ఏరియాలో మేము సేవ మొదలు పెట్టాము, మరి ఒక చర్చి కట్టాము, ఇంతమందికి బాప్తిస్మాలు ఇచ్చామని చెప్తే అట్లా 10 మంది చెప్పేశారంట. అందరూ చాలా సంతోషించారంట. ఎందుకంటే సేవ ఎదిగితే సంతోషమే కదా, చెప్పండి, సంతోషమే కదా. అందులో ఒక ఆయన చెప్పాడంట, మరి నువ్వేం చేసావని అడిగితే లాస్ట్ ఆయన చెప్పిండంట, నేను పోయినప్పుడు 6 ఉన్నారయ్యా, మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 6 ఉన్నారు. మరి నువ్వేం చేసావు? ఏమన్నా చర్చి కట్టావా? కట్టలేదయ్యా. పోయినప్పుడు 6 ఉన్నారు, ఇప్పుడు 6 ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు నీ సేవ ఫలితం ఏంటి అని అడగంగానే ఈయన ఎప్పుడైతే మాట చెప్పాడో వాళ్ళంతా నవ్విరంట. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి పరిచయం చేశారు కదా. మరి ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారు? పోయినప్పుడు 6 ఉన్నారు, ఇప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు అని చెప్పి అన్నాడంట. అయ్యా, 6 ఉన్నారు, కానీ 6లో ఒకడు సువార్తకి వెళ్ళాడు, ఆయన 150,000 మందికి బాప్తిసం ఇచ్చాడని చెప్పాడండి. ఇప్పుడు చప్పలు కొట్టండి. బా, ఎంత సంతోషం వేసింది నీకు. 6 పెంచాను, కానీ అందులో ఎలాంటోడు 150,000 మందికి బాప్తిసం ఇచ్చే అతను బయటికి వెళ్ళాడయ్యా, ఆయనే బిల్లీ గ్రామ్ గారు అని చెప్పాడంట. మన గుంపులో ఒక సమరయ స్త్రీ ఉందనుకోండి, ఆమేన్, ఒక ఆంధ్రే ఉన్నాడు అనుకోండి, సంఘం ఎలా ఉంటుంది? స్తుతి కలుగునుగా. ఒక ఫిలిప్ ఉన్నాడు అనుకోండి, సంఘం ఎలా ఉంటుంది? ఆమేన్. ఒక సమరయ స్త్రీ ఉంటే ఎలా ఉంటుంది సంఘం? ఒక మార్త మరియలు ఉంటే సంఘం ఎలా ఉంటుంది? స్తుతి కలుగునుగా. ఎక్కువ సంఘాల్లో ఎవరుంటారు తెలుసా మీకు? ఎవరుంటారు సంఘంలో? చెప్పనా? మాట్లాడండి. బోధ కావాలా మీకు? బోధ కావాలా? బోధ వద్దుగా. బోధ ఎందుకు? ఊరికి అన్ని బోధలు వింటూనే ఉన్నాం కదా. జీవన శైలి నేర్చుకుందాం. ఆమేన్. ఓకే. బోధ కొన్నిసార్లు నిన్ను బాధిస్తుందేమో, కానీ దేవుని వాక్యం నిన్ను శక్తివంతుడిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? సంఘంలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు చెప్పనా? మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. అమ్మా, చదువుతాను. సరే, 30 వచనం చదువుతాను. వెంటనే తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రాలు ముట్టినది ఎవరని అడుగగా. అందరు ఇప్పుడు చూడండి ఒకసారి, దేవుడి మాట దీవించునుగా. అందరి వైపు చూడండి. దేవుడు సంఘంలో ఎవరు ఎట్లున్నారు ఈ మధ్యలో అని అంటే, ఈ జనం ఉన్నారు. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? 30 వచనం మళ్ళీ అందరు చదవండి గట్టిగా. మీరు దాంట్లో అది బయటికి తీసుకొని రావాలి. 30 వచనం. అడుగగా అంటే వెనక్కు తిరిగాడంటే అర్థం ఏంటి? వెతుకుతున్నాడని కదా. నన్ను ఎవరో ముట్టారు, ఎవరని వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా మీకు? చెప్పండి, ఎవరిని వెతుకుతున్నాడండి? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఓకే నాన్న, చెప్పండి, ఎవరిని వెతుకుతున్నాడు? సహోదరుడు చెప్పింది అట్లా పెడుతున్నాడు నేను. ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరైతే సహోదరుడు చెప్పినట్టుగా ఎవరైతే ప్రభావం, అక్కడ మళ్ళీ చదవండి మీరు, దాంట్లో ఉన్న అది మీరు గ్యాచ్ చేయాలి. మొదటి లైన్లో వెంటనే యేసు, అందరు చెప్పండి, వెంటనే యేసు
తనలో నుండి ప్రభావము వెళ్ళనని. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రభావము చెప్పండి. ప్రభావం అంటే ఏంటి? తనలో నుండి దైవశక్తి బయటికి వచ్చింది. ఆమేన్. తనలో నుండి ఏమొచ్చింది? దైవశక్తి వచ్చింది. మరి ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇప్పుడు మీరు చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? 31 వచనం. ఆయన శిష్యులు జన సమూహము మీద పడుచుండుట చూచుచున్నావే. జన సమూహము అనండి. అందరు నా వైపు చూడండి. జన సమూహము చర్చికి వెళ్ళారు. జన సమూహంలో ఆరాధన జరుగుతుంది. కుప్పలుగా ప్రజలు వచ్చారు. కుప్పలుగా దేవుని స్తుతించారు. కుప్పలుగా. అంటే జన సమూహము అంటే అర్థం ఏంటంటే లెక్కించలేనంత జనమని. ఆమేన్. ఒక సమూహం అంటే కరెక్ట్గా లెక్కించలేము. అందాజు చెప్తాం, 1,00,000 మంది వచ్చారు, 5 లక్షల మంది వచ్చారు అని చెప్పగలుగుతాం, కానీ ఆ మనుషుల్ని మనం లెక్కలించలేము. అది సమూహం అనమాట. అయితే అంతమంది వచ్చారు, కానీ అందులో ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని యొక్క శక్తిని పొందుకుంది. చప్పట్లు కొట్టాలి. ఆరాధనకి ఎంతమంది వచ్చారు? ఆరాధనకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఆరాధనలో ఎంతసేపు నిలబడ్డావు? ఆరాధనలో నువ్వేం సమర్పించావు? ఇదొక వ్యక్తి, అది పెద్ద ప్రాముఖ్యం కాదు. కానీ ఆరాధనలో ఈ జనముల మధ్యలో నువ్వు శక్తి, ఆయన ప్రభావమును పొందుకున్నావా లేదా? అది సత్యం. స్తోత్రం కలుగునుగా. నువ్వు వచ్చినట్టు వెళ్ళకూడదు. మరి అందరు ఉన్నారు కదా, నీ మీద పడుచున్నారు. చెప్పండి, నీ మీద పడుచున్నారు. ఆయన మీద అనేకులు పడుచున్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం ప్రభావం తీసుకోగలిగింది. స్తోత్రం కలుగునుగా. అందరూ నా వైపు చూడండి. యేసుకు సెకండ్ ఇచ్చిన వారు ఉన్నారు, కౌగలించుకున్న వారు ఉన్నారు, యేసుతో నడిచిన వారు ఉన్నారు, యేసు చేతిలో చెయ్యేసి నడుస్తున్న వాళ్ళు ఉన్నారు కూడా అక్కడ. ఎందుకంటే అంత ప్రేమ కలిగిన వాడు ఆయన ఎవరిని పక్కకు పెట్టలేదు, ఎవరిని తిరస్కరించేవాడు కాదు. దేవుడు ఎంత ప్రేమమయుడనంటే కుష్ఠవ్యాధి కలిగిన వాడిని సైతము కవుగిట్లో బంధించగలిగిన కరుణామయుడు యేసు ప్రభువారు. స్తోత్రం కలుగునుగా. నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకడు, కరుణామయుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో నీ దగ్గరికి రాగల సర్వశక్తి గల దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగునుగా. నిన్ను అసహించుకోడు. నీ పరిస్థితిని చూసి ఆయన తక్కువ చేయడు, లేదా నీ తప్పును చూసి ఆయన గద్దించడు. నిన్ను హక్కున చేర్చుకుంటాడు. స్తుతి కలుగునుగా. ఎంత ప్రేమ అంటే, తప్పిపోయిన కుమారుడు లూకాసు 15వ అధ్యాయంలో చూడండి. అక్కడికి వెళ్ళకముందు ఈ మాట చెప్తాను, నా వైపు చూడండి. తప్పిపోయిన కుమారుడు, తర్వాత చదువుదాం. తప్పిపోయిన కుమారుడు దూరముగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి కౌగిట్లో బంధించాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బంధించాడా లేదా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? పందులు తినే పొట్టు దగ్గర నుంచి వస్తున్నాడు. అవతారం ఎలా ఉంటుంది? పరిస్థితులు ఎలా ఉంటాయి? అంత కోల్పోయాడు కుమారుడు. ఎక్కడో దూరంగా ఉంటే పరిగెత్తుకొని వెళ్ళి, ఇంకా ఊర్లోకి రాకముందే, సరే ఈడ తప్పాను కుమారుడు. తప్పానువా? కరెక్టే ఉన్నారా? చెప్పురా, తప్పానువా? మీరేం తప్పిపోయిన కరెక్ట్గానే ఉండ, అక్కడక్కడ తప్పిపోతుండా? అసలు రాను. అక్కడి నుంచి ఇట్రా. తప్పైన కుమారుడు అన్ని కోల్పోతే ఇంకా దూరముగా ఉండగాని చేతులు కప్పాడంటే అర్థం ఏంటో తెలుసా? తన మీదున్న సాల్వతో తన శరీరాన్ని అంతటిని కప్పేశాడండి. తన వస్త్రంతో తన మురికి వస్త్రాన్ని కప్పేశాడని అర్థం. ఎందుకు అనంటే తన కుమారుడు అంత దీనంగా, అంత మురికితో జనములు వస్తుంటే తన కుమారుని నిందించటము కానీ, తన కుమారుని తిరస్కరించటము కానీ తండ్రికి ఇష్టం ఉండదండి. ఇదండి తండ్రి ప్రేమ అంటే. చప్పట్లు కొట్టండి ఒకసారి.
అక్కడ మనకు అర్థం ఏంటంటే, ఆయన కౌగిలించుకున్నాడని అర్థం ఏంటంటే, తన పాత జీవితాన్ని, మురికి జీవితాన్ని ఆల్రెడీ కప్పేసేసాడు అంతే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నిందించేవాడికి, తిరస్కరించేవాడికి ఒక ఇంచు గింత కూడా, ఒక నూలంత, మేము టండర్ మా భాషలో చెప్పాలంటే ఎంఎం అంటే ఒక 0.05 అని అంటే ఎంట్రికలో ఈ ఎంట్రిక O3 ఉంటుంది, అంటే ఇది O7 ఉంటుంది. ఇది దాంట్లో కూడా ఒక భాగము కూడా ఆయనకు సందివ్వలేదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మరి అట్లా అలాంటి దేవుడు. ఆమేన్. ఇక్కడ అందరూ మీద పడుతున్నారు, అందరినీ కౌగలించుకోవచ్చు, అనేక మంది మీద పడవచ్చు. కానీ ఒక్క స్త్రీ ప్రభావమును పొందుకుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ మనకు తెలిసి కొంచెం లెక్క పెట్టవచ్చు. కానీ ఆరాధనకు వచ్చిన నీవు, స్తుతించే నీవు, నేను, మనము దేవుణ్ణి ఎంతగా ఎలా మహిమపరచాలంటే, ఆయన ప్రభావముని మన జీవితంలోనికి తీసుకునే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం. లేకపోతే నువ్వు వచ్చిపోవటం కాదు, నామకే వాస్త కాదు, అందరూ కొందరు అట్టెళ్ళారు, కొందరు ఇట్టెళ్ళారు, క్రైస్తవులు ఇక్కడికి వచ్చారని కాదు. వచ్చిన నీవు ఆయన ప్రభావమును ధరించుకొని వెళ్తే జరిగే విషయం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు వెతుకుతాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి 30వ వచనములో, ఎవరో నన్ను ముట్టారు. ఏమయ్యా, ఇంత జనసమ్ములు ఉన్నారే, ఎవరు ముట్టారు నిన్ను అని అంటే ఆయన అంటున్నాడు, నన్ను ముట్టిన వాళ్ళు ఎవరో కాదు, ఎవరో ముట్టారు, ఎవరో నన్ను ముట్టారని అడుగుతున్నాడు. మీకు ఒక విషయం గమనించండి, ఆయన ఎవరిని వెతుకుతున్నాడు అని అంటే, ప్రభావము పొందిన వారిని వెతుకుతున్నాడు. ఆమేన్. సహోదరుడా, యవనస్తుడా, ఆయనకి ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు మొదట దేవుణ్ణి ఆరాధించినప్పుడు, లేక చర్చికి వచ్చినప్పుడు ఎంతో వినయముతో, విధేయతతో, కృతజ్ఞతతో యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటూ నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ఇష్టపడి, ఆయన మహిమను, ఆయన సన్నిధిని, ఆయన కాంతిని, ఆయన రక్తమును, ఆయన ప్రాణమును దారపోసి నన్ను రక్షించి ఆయన మహిమ నీకు నాకు ధరింపజేశాడు. ఒక్కళ్ళు చెప్పారు హల్లెలూయా. బోధ అనేది, ప్రసంగం అనేది ఒకటి వినండి మీరు. నేను చేసే ప్రసంగం ఎలా ఉంటుందంటే, మీరు ఒక 30% చేస్తే నేను ఒక 70% చేస్తాను. అంటే అందరం కలిసి వాక్యం మాట్లాడతామని అర్థం. ఆమేన్. మన నాలుకకు ఆ వాక్యము తగలాలి. అరికాలు బొటమ నేలు నుండి ఈ నడినెత్తి వరకు రక్త ప్రశ్న ఎలా ఉంటుందో, నువ్వు వాక్యం వినేటప్పుడు నీ ప్రతి అణువు కూడా అందులో ఇమిడి ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అప్పుడు దైవికమైన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. లేకపోతే ఇది ఒక డ్రామా కంపెనీ అవుతుంది. నన్ను క్షమించాలి ఇలా అన్నందుకు. డ్రామా కంపెనీ ఏంటి? పాస్టర్ తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తాడు, విశ్వాసులు బైబిల్ పట్టుకొని వస్తారు. తర్వాత మా కథ మేము చెప్తాం, మీ కథ మీది అయిపోద్ది. మళ్ళీ బైబిల్ మేము వస్త్రాలు ఇప్పేస్తాం, మీరు బైబిల్ అక్కడ పడేస్తారు. మళ్ళీ ఆదివారం మీరు వెతుకుతారు, మళ్ళీ తర్వాత ఆదివారం మళ్ళీ వస్తాం, మళ్ళీ అదే కథ. అవునా? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? కొంచెం కఠినంగా చెప్పిన సత్యము అది. అలా జరగకూడదు. ఆమేన్. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రతి వారం నువ్వు సవాస కూటానికి, ముఖ్యంగా సవాస కూటం ఇది. ఈ సవాస కూటానికి నువ్వు వచ్చినప్పుడు, ఎందుకు నువ్వు సవాసంగా ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? ఎందుకు ఇక్కడికి రావాలి నువ్వు? ఎందుకు ఈ సమర్పణ నీకు? ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని అంటే, నువ్వు దైవికమైన ప్రభావాన్ని, దైవికమైన శక్తిని నువ్వు పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఎలా పొందుకుంటావో చెప్తా. పొందుకోవాలి. అప్పుడు పొందుకున్న తర్వాత, ఇప్పుడు దేవుడిని ఎవరిని వెతుకుతున్నాడు? శిష్యుల్ని వెతుకుతున్నాడా? అధికారులను వెతుకుతున్నాడా? చెప్పండి, వెతుకుతున్నాడా? ఎవరిని వెతుకుతున్నాడు? ప్రభావము పొందిన వారిని. స్తోత్రం కలుగునుగా. ఆ ప్రభావము ఎవరు పొందుకున్నారో ఆయనకు తెలుసా లేదా? తెలుసా లేదా? జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు, జక్కయ్య త్వరగా దిగు, ఎవరు చెప్పారు? యేసుప్రభు కొన్ని శిష్యులు చెవులో చెప్పారు. ఎవరన్నా జక్కయ్య ఎక్కాడని? మరి ఎప్పుడు తెలుసు ఆయనకు? ఎప్పుడు తెలుసు? మీకు విషయం సత్యం చెప్తాను వినండి. మనం ఎవరో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా
ఆ, ఆ. తన ప్రియుని యందు తన ఉందమ్మా, తాను ఉచితముగా తన కృపామేమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములుగా నుండవలనని జగత్మన వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని కొంచెం కంటిన్యూగా ఇలా చదవాలి. ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన మనకు అనుగ్రహించిన కృపచేత ఉచితముగా మనం పరిశుద్ధులుగా నిర్దోషాలుగా ఉండవలనని దేవుడు తన జగత్తుకు పునాది వేయబడక ముందే మనల్ని కుమారులునుగా తన ప్రేమ చేత, ఆమేన్, ఎలా చేసుకున్నాడు మనల్ని? కుమారులు అంటే కుమార్తెలు కూడా. ఇప్పుడు చెప్పాలా? ఎప్పుడు నీకు డేట్ ఆఫ్ బర్త్? ఎప్పుడు నీది? నీ డేట్ ఆఫ్ బర్త్ మమ్మీ డాడీ రాసింది. ఏం పేరు నాన్న? నీ పేరు ఉదయ్ కుమార్. ఎప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 2001 14th నీ డేట్ ఆఫ్ బర్త్ కదా. అది మీ మమ్మీ డాడీ కౌగిట్లోకి వచ్చి క్యా అనగానే రాసుకున్న బర్త్డే అది, అవునా? కడుపులో ఇంకప్పుడు 9 నెలలు, అది కూడా కలుపుకోవాలి మనం. నీకు ఇది తెలుసా? అది ఆయన రాసిన డేట్ ఆఫ్ బర్త్. స్తోత్రం చెప్పాడు. అనేక కణాలు చస్తుంటే నువ్వు బ్రతుకురని చెప్పావు చూడు. జీవమగలిగిన కణాన్ని ఆ గర్భాశయంలో వేసినప్పుడు అది ఒక కణము. అది ఇంతవరకు ఏ సైన్స్ కూడా కనిపెట్టలేదు. ఏ టైంకి వచ్చిందో కనిపెట్టలేదు. దేవుడు నామని స్తుతి కలుగునుగా. కనిపెట్టిందా? 3 నెలల తర్వాత స్కానింగ్ తీస్తారంతేనా? దానికి ముందేనా? ఎవరైనా చెప్పగలుగుతారా ఈ క్షణములో నువ్వు గర్భం ధరించావు అని చెప్పగలుగుతారా? ఈ టెక్నాలజీ వచ్చిందా? చెప్పండి. అవుద్దా? కాదు కూడా. ఎస్ బిడ్డ, దేవుడు నామని స్తుతి కలుగునుగా. ఆ కణమే నువ్వు ఉన్నవాడవు. ఎప్పుడు ఉన్నవాడవు? జగత్పున వేయబడక ముందే. ఒక విషయం చెప్పిన, ఉన్నవారే గర్భంలోనికి వచ్చామను. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు వచ్చారో తెలుసా మీరు? క్రీస్తులో కుమారత్వము తీసుకోవటానికి. ఇప్పుడు చప్పలు కొట్టండి. ఆ ప్రభావం ఏందో చెప్తాను ఇప్పుడు నేను. క్రీస్తులో చెప్పండి కుమారత్వము. ఏ కుమారత్వం అది? క్రీస్తులో. యోహాను సువార్త 1:12 ఏ కుమారత్వం అది? ఏ ప్రభావం? చూడండి, ఏ కుమారత్వం అది? 12. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆమేన్. వారు శరీరెచ్చవలనను మానసెచ్చవలనను పుట్టినవారు కారు కానీ రక్తము ద్వారా. చాలండి. వాళ్ళు ఇప్పుడు తన్ను ఎందరైతే అంగీకరిస్తారో, అందరు చూడండి, తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవుటకు ఆయన మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. పిల్లలు అనగా వారసులము, తన కుమారులు అవటానికి. గలతీ రాసిన పత్రిక 3:27 గలతీ 3:27 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ మీరు వాగ్దాన ప్రకారము ఒక్క నిమిషం. క్రీస్తు ధర మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనగా మనం వారసులం. చూడండి, ఒక్క నిమిషం. 29 చదవండి. ఆ పక్షమందు శిష్యులు చదివింది అదే. అబ్రాహాముకు సంతానమై ఉండి ఆ వాగ్దాన ప్రకారం మీరు ఏమై ఉన్నారు? వారసులము. చెప్పండి, ఏమై ఉన్నాం మనము? ఎవరి వారసులం మనం తెలుసా మీకు? ఏ దేవుని వారసులము? చూడండి, రోమపత్రిక 8:16 ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మీరందరూ వినండి. క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిసం పొందితే నువ్వేమవుతావు తెలుసా? వారసుడు అవుతావు. అప్పుడు ఏమవుతావు తెలుసా?
బాప్తిసం పొందిన తర్వాత ఆత్మ తానే మన ఆత్మతో చెప్పుద్ది, ఒరేయ్ నాయనా ఉదయ్, నాయన నీ పేరు ఏంద్ర, నేనే కదా నీ పేరు పెట్టింది ఎమ్మానియల్, ఒరే నానా ఎమ్మానియల్, కొర్నెల్, ఇక్కడున్న మన అందరి పేరు, నా పేరు నీ పేరు పెట్టి చెప్పుద్ది, కుమార్తెల పేరు చెప్పుద్ది. మీరు దేవునికి బిడ్డలు, మీరు దేవునికి వారసులు, ఆయన రక్తం చేత కొనబడిన వారు, కడగబడిన వారు అని చెప్పుద్ది, మనతో మాట్లాడుద్ది. మీరు దేవుని బిడ్డలు, మీరు బాప్తిసం పొందారు, నన్ను ధరించుకున్నారు, నా స్వరూపాన్ని ధరించుకున్నారు, మీరు ఇంకా పాపం చేయడానికి అవకాశము లేదు అని చెప్పి మనల్ని ఒప్పించి మెప్పించి మనల్ని దేవుని తన కృప మహిమకు కీర్తి కలుగులాగున మనల్ని పక్కకు తీసుకొని వస్తుంది. స్తోత్రం కలుగునుగా. ఆత్మ తానే, ఎవరు? పరిశుద్ధాత్మ. మన ఆత్మతో మాట్లాడుద్ది. దేవుని నామని స్తుతి కలుగునుగా. ఎందుకు తెలుసా? చదువురా ఇప్పుడు 16 వచనం. ఆత్మ తానే మన పక్షమున, ఆత్మ తానే 16 వచనం, రోమపత్రిక 8:16. ఆత్మ తానే, స్పీడ్గా చదవాలి బిడ్డ, స్లోగా చదువుదా, చదువురా. పిల్లలమైతే వారసులం అనగా, అట్లా ఆగాకి చదవద్దురా, చదువు. క్రీస్తు తోడి, ఆయనతో కూడా మహిమ పొందుటకు మనం ఎవరము? క్రీస్తు తోడి వారసులం. స్తోత్రం చేసి కడికి చప్పలు కొట్టాడు. తెలిసే పాట వస్తుందా? యేసు మన అన్నా కాడ, పాత పాట ఉంది కదా, యేసు మన అన్నా కాడ, దేవుడు మన తండ్రి కాడ. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఎందుకు ఆ ప్రభావము? ఎలాంటి ప్రభావం ఇది? నువ్వు వారసుడవు. ఎవరు నీవు? వారసుడవు. ఎవరు నీవు? వారసురాలు. ఎవరితో వారసురాలు నీవు? క్రీస్తుతో కూడా. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయితే ఇప్పుడు నేనేమై ఉన్నాను? వారసుడు. అందుకనే గలతీ రాసిన పత్రిక 4:6 వచనంలో నాకున్న ఆధిక్యత ఏంటో తెలుసా, నీకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? ఇప్పుడు 6వ అధ్యాయంలో మీరు గమనించండి. 6వ అధ్యాయంలో ఇప్పుడు అందుకే నేను ఏమని చెప్తున్నాను, ఏమని ప్రార్థన చేస్తున్నా? ఇప్పుడు నేను నాయన, తండ్రి, అబ్బా అంటున్నాను. చదవండి 6వ వచనం, 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి, అందరు చెప్పండి ఒకసారి, నాయన, తండ్రి, అబ్బా, డాడీ, ఇవన్నీ చెప్పి నువ్వు మొరపెడుతున్నావు. ఎందుకు నువ్వు నాయన, తండ్రి అంటున్నావు? వారసుడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? పాపానికి దాసులు కాదు ఇప్పుడు మీరు, దేవునికి దాసులు. ఆమె చెప్పండి ఒకసారి. దేనికి దాసులు మీరు ఇప్పుడు? ఒకప్పుడు నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నప్పుడు వారసుడు కాలేవు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవునికి దాసులుగా ఉన్నావో అప్పుడు నువ్వు వారసుడు అయినావు. రోమపత్రిక 6వ అధ్యాయం. కొంచెం మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి ఉదయపూర్వక లోబడిన వారై. ఏంటంటే ఉపదేశము? ఉపదేశ క్రమానికి లోబడిన వారు. అందరు చెప్తారా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి తెలుసా? వంకర మార్గాలు తిన్నవగాటానికి, ప్రతి పల్లం పూడ్చబట్టానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించి ఇన్ఫర్మేషన్ కాదు నీకు ఉండాల్సింది, దేవుడే నీతో ఉండాలి. మరి ఒక్కడ ఆమెను చెప్పరేంద్రా? మీరంతా నా బిడ్డలు అంటారా? మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలా, దేవుడు ఉండాలా మీతోటి? ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి? బైబిల్ గురించి ఇన్ఫర్మేషన్ కదా మనకు కావాల్సింది. దేవుడే నీతో ఉంటే కదమ్మా. ఏం బ్రదర్, ఏం పేరు మీ పేరు? ఉమామహేశ్వరరావు గారు. ఇన్ఫర్మేషన్ కంటే ఆయన ఉంటే మేలు కాదు మనకు. ప్రైజ్ ది లార్డ్. మనకు నాయకుల ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రుల ఇన్ఫర్మేషన్ కావాలి కాదు, మనం ఆయనతో ఉంటే, ఆయన మనతో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు చెప్పుకుంటావు, ఆయన నీతో ఉంటే ఆయనకున్న ప్రభావం నీ మీద పడుద్ది. సూర్యుని ప్రకాశం చంద్రుని మీద పడినట్టుగా దేవుని మహిమ నీ మీద పడుద్ది, నా మీద పడుద్ది. స్తుతి కలుగునుగాక.
అందుకని అంటున్నాడు, ఒకప్పుడు మీరు ఏమై ఉన్నారు? పాపానికి దాసులై ఉన్నారు. ఒకప్పుడు మీరు పాపానికి దాసులై ఉన్నారు. దాసులే 17 వచనంలో పాపానికి మీరు ఏమై ఉన్నారు? దాసులై ఉంటారు. కానీ ఉపదేశ క్రమం ఒకటి వచ్చింది. ఏంటి ఉపదేశ క్రమము? లూకా సువార్త 3వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వస్తా నేను. అది అక్కడ ఒక చెయ్యో ఏదో పెట్టుకోండి మీరు. 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. లూకా సువార్త. ఆయన త్రోవలు సరళము చేయండి, ప్రతి పల్లము ఏమవుతుంది? ప్రతి పల్లము బిడ్డ 3 నుంచి చదవండి రా. 3 నుంచి చదవండి. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు బాప్తిసము పొందవలనని. మారు మనసు బాప్తిసమా? పెళ్లి బాప్తిసమా? క్రైస్తవ బాప్తిసమా? క్రిస్తాన బాప్తిసమా? చెప్పండి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను తెలుసా? పెళ్లి చేసేటప్పుడు బాప్తిసం ఇవ్వద్దు. బాప్తిసం పెళ్లికి బాప్తిసం ఉంది. పెళ్ళే పరిశుద్ధ వివాహము. కాళ్ళు వస్తున్నాడా? పైన కూర్చో కూర్చేయండి, పర్లేదు, నీకు ఇబ్బంది అయితే. పరిశుద్ధ వివాహం అంటావు, మరి పరిశుద్ధపరచబడిందా? పెళ్లి చేయి, దేవుని వాక్య ప్రకారం పెళ్లి చేసేస్తావు మీకు. కానీ ముందు మారు మనసు పొందాలి. పెళ్ళి అయిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు నిమిత్తము ప్రభు మార్గము సిద్ధపరచుడి. అందునండి, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముతూ వాక్యం వింటున్నావో, నా వైపు చూడండి, ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే నీ హృదయంలో నొచ్చుకుంటావో, నీ హృదయంలో దేవుని వాక్యం వెళ్తుందో, అపోస్తల కార్యము 2:37లో వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని పొడవబడి, అయ్యలారా మారు మనసు పొందుటకు మేమేమి చేయాలంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకోండి అన్నారు. ఏం తీసుకోవాలి? దేనికోసం తీసుకోవాలి? మారు మనసు తీసుకుంటే ఏం జరుగుద్ది? ముందు నీకు త్రోవ సరళమవుతుంది, నీ బ్రతుకులోనికి దేవుని జీవం ప్రవేశిస్తుంది. అంతకుముందు అంధకారం తొలగిపోద్ది, పాపం తొలగిపోద్ది, శాపం తొలగిపోద్ది. దేవుని దివ్య సన్నిధి ముందు నీ హృదయంలోనికి రావాలి, మార్గం ఏర్పడుద్ది పరలోకానికి. నీకు ఒక ఆశ్చర్యం విషయం చెప్తాను. యాకోబు అర్ధరాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు ఆకాశం అనొద్దు, అక్కడ ఆకాశం ఉంది కానీ ఆకాశం కదా వాస్తవంగా. పరలోకానికి భూమికి నిచ్చెన వేయబడింది, అవునా కదా? దేవదూతలు ఎక్కుతున్నారంటే ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తారు. మళ్ళీ దిగేది ఎక్కడికి వస్తున్నారు? భూమి మీదకి యాకోబు దగ్గరికి వస్తున్నారు. మీకు విషయం తెలుసా? ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం తీసుకొని సిద్ధపడతావో, నీ హృదయంలోనికి పరలోకమందున దేవునికి భూమి మీద ఉన్న యాకోబుకు నిచ్చెన ఏర్పాటైనట్టుగా నీ హృదయంలో దేవునికి నీకు ఒక అనుసంధానము, ఒక జీవము కలిగిన మార్గము ఏర్పడుద్ది. తెలుసా నీకు? సంతోషం లేదా? ఈ వర్తమానం ఒక్కడిన్న దేవుడు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏమవుద్ది? ప్రభు మార్గం సిద్ధపరచండి. నీ బ్రతుకులో ఉన్న ఒడుదొడుకులన్నీ కూడా, ఒకప్పుడు ప్రభు నమ్మకం ముందు చర్చికి వస్తూ పోతూ తాగి ఎక్కడో రోడ్డు మీద పడిన నాకు ఎప్పుడైతే ప్రభు దర్శనం ఇచ్చాడో అప్పుడు నా ప్రతి పల్లము పూడ్చబట్ల మొదలుపెట్టాడు దేవుడు. నీ ప్రతి పల్లం పూడ్చబడుద్ది. నీ మెట్టలన్నీ కూడా, పై ఒడిదొడుకులన్నీ కూడా సమానత్వంలోనికి దేవుడు నీ జీవితాన్ని క్రమమైన పద్ధతిలో పేర్చి పెడతాడు. ధనము పెట్టలేదు, జ్ఞానం పెట్టలేదు, విద్య పెట్టలేదు, ఏది కూడా క్రమం పెట్టలేదు. నీకు పెద్ద తెలిసిన వాళ్ళు ఉన్నా, పెద్ద హైకోర్టు జడ్జిస్ ఉన్న, లాయర్లు ఉన్నా, లేకపోతే పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్లతో ఉన్నా, ఎవరు పెట్టలేరు నీకు. స్తోత్రం చెప్పండి. నా ఆత్మీయ కుమారుడు సామేలు ఉన్నాడు మీటింగ్లో. ఎమ్మెల్యే గారు కూర్చున్నాడు, ఆ పక్కన ఎంపీ క్యాండిడేట్ కూర్చున్నాడు. ప్రార్థన చేద్దాం వాళ్ళకని మేము స్టేజ్ నిలబడ్డాము. ఎంపీ క్యాండిడేట్ ఫోన్ మాట్లాడుతున్నాడు. చూసావా ఏం చేస్తున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఎమ్మెల్యే గారు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎంపీ క్యాండిడేట్ ఫోన్ బంద్ చేయమని చెప్పాను. ఆయన అంటున్నాడు, సార్ ఫోన్ బంద్ చేయండి. బంద్ చేశాడు. అప్పుడు నేను మాట చెప్పాను,
మేము ఎవరి పక్షము కాదు. మమ్మల్ని ఒకరు అడిగారు, మీరు ఏ పార్టీ అన్నారు. ఏ పార్టీ మనం? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఇంకోటా? ఏ పార్టీ మనం? మేము చెప్పాము మేము ఏ పార్టీ కాదు. ఎట్లా చెప్పాను? వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నారు. ఏ పార్టీ కాదు. దేవుని సేవకులను చేయెత్తి ప్రార్థన చేస్తాం. ఎవరైతే మెడ ఉంచి తల ఉంచి ప్రార్థన చేయించుకుంటారో వారు హృదయంలో ఈ ప్రార్థన స్వీకరిస్తారో దేవుడు ఆ తలని పైకి లేవనెత్తుతాడు. మేము జీవముగల దేవుని సైన్యం అండి మనమా. ఆమెను చెప్పండి. మీరెవరన్నా కుమార్తెలు, మీరెవరో తెలుసా? జీవముల దేవుని సైన్యము. మీ ఇంటికి మీ హృదయానికి ఒక నిచ్చెనుంది. పరలోకానికి ఒక మార్గం ఉంది. స్తోత్రం కలుగునుగాక. పూడ్చబడుద్దా లేదా? యవనస్తులు పెద్దవాళ్ళు తప్పిపోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. పాపం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూడ్చబడతాయి. తర్వాత చదవండి ఇంకా. ఏం మార్గాలు రేవి? రోడ్డు మీద పోతే చక్కగా పోతారా మీరు? ఏం మార్గాలు? ఇలా అమ్మా, మన జీవితాలు, పెద్దవాళ్ళ జీవితాలు వంకర మార్గాలు లేవా? ప్రభు రాకముందు లేవా? ఉంటాయి. ఎక్కడో ఒక్కడ దాచి ఉంటాయి. అవన్నీ ఏమవుతాయి? చెప్పండి, ఏమవుతాయి? సంసార జీవితంలో వంకర మార్గాలు, కుటుంబ జీవితంలో వంకర మార్గాలు, సాక్షి జీవితంలో వంకర మార్గాలు. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు మారు మనసు పొందినప్పుడు నా దేవుడు నీ వంకర మార్గాన్ని, వంకర జీవితాన్ని చక్కపరుస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టు. ఇవన్నీ బాప్తీసాలు జరుగుతాయి. తర్వాత కరుగ్గా ఉంటాడు భర్త. బాప్తిసం పొందే ముందు కరుకుగా ఉండొచ్చు, భార్య కరుగ్గా ఉండొచ్చు. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఏమవుతాడు? వారసత్వం, క్రీస్తు వారసత్వం వచ్చిన తర్వాత, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, నా భార్య ఏం చేయుచున్నదో నా భార్య ఎరగదు, నా భార్యను క్షమించుము అంటాడు. స్తోత్రం కలుగునుగాక. తండ్రి నా భర్త ఏం చేయుచున్నాడో నా భర్త ఎరగడు, కనీసం నా భర్తని క్షమించు నాయన అంటది. ఆడు కరుగ్గా ఉండి ముఖం మీద ఉమ్మేస్తాడు. దేవుడిని దీవించునుగాక భర్త గారు అంటది. ఆమేన్. అలా పైకి చెప్పకపోయినా లోపల క్రీస్తు శిలువని ధ్యానం చేస్తూ భర్తను సంపాదించుకుంటుంది. ఒకప్పుడు చెడ్డ మాటలు వచ్చిన కరుకు హృదయాలు, ఒకప్పుడు ఏంట్రా వంకర టింకర పోతున్నావు, ఇంటి పట్టణ రావట్లేదు, ఏంద్రా నువ్వు చదువుకొని ఎక్కడ పోతున్నారో, స్కూల్ నుంచి వస్తున్నారు అంటే వాడు స్కూల్ బుక్ తీసుకొని కరెక్ట్ టైంకి వస్తాడు ఇంటికి. స్తోత్రం కలుగునుగాక. అమ్మా, అర్థమవుతుందా? దేవుడి బాప్తిసములు ఎన్ని జరుగుతాయి. కరుగ్గా ఉన్నోడు ఏమవుతాడు? నేను బాప్తిసం పొందక ముందు నా పక్కలో ఒక కత్తి ఉండేది, నా పక్కన భార్య ఉండేది. అప్పుడప్పుడు ఏ భార్య సంసారం చేస్తుంది? అంత కరుకు, అంత మొరటున్నోన్ని దేవుడు ఇప్పుడు మెత్తన చేశాడు. దేవుడి నామానికి స్తోత్రం. ఈరోజు 38వ సంవత్సరం నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను. 3 సంవత్సరాలు మా వివాహ జీవితం అంధకారం. 3 సంవత్సరాలు. 86లో వివాహం అయింది. 89 వరకు జనవరి 3వ తారీఖు మొదటి ఆదివారం నేను బాప్తిసం తీసుకున్నాను. నా భార్య కూడా జనవరి నెలలో బాప్తిసం తీసుకుంది. అయితే అది మొదలుకొని, అంటే 3 సంవత్సరాలు తీసేస్తే మిగతా 35 సంవత్సరాలు మా బెడ్రూమ్లో కానీ మా గృహాల్లో నేను కానీ నా భార్య కానీ ఒక్క పూట అన్నం తినకుండా అలిగి పండుకున్న రోజులు లేవు. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, జాగార ప్రార్థనలు ఉన్నాయి, దేవుడు ఇవ్వకుండా ఆ రోజు దేవుని స్తుతించిన ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఎన్నో గొడవలు వచ్చిన, పరిస్థితులు వచ్చిన, కష్టాలు వచ్చిన, సుఖాలు వచ్చిన, ప్రాబ్లమ్స్ వచ్చిన రావా వస్తాయండి. స్తోత్రం కలుగునుగాక. ఈ చెయ్యి చచ్చిపోయింది ఆ రోజే బాప్తిసం తీసుకున్నప్పుడు. ఈ నోరు చచ్చిపోయింది. అసలు నేనే చచ్చిపోయినా. స్తోత్రం కలుగునుగాక. ఆమె చచ్చిపోయింది. ఆమె ఇక సచ్చిన వాళ్ళకి ఇంకేముంటుందమ్మా? ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఇది బాప్తిస అనుభవం. ఆమేన్. ఇది బాప్తిస అనుభవం. చెప్పండి, బాప్తిస అనుభవం చెప్పండి. కరుకు మార్గాలు ఏమవ్వాలి? నున్నగా అవుతాయి. తర్వాత కింద అంటాడు, మారు మనసు తగిన ఫలము ఫలించండి అంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు విషయం చెప్పనా? ప్రభావము అనండి. ఆమెకు స్వస్థతతోటి ప్రభావం వస్తే రక్షణతో నీకు వారసత్వం వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఏమొచ్చింది? నీకు వారసత్వం వచ్చింది. ఒక విషయం తెలుసా? ఇప్పుడు చదువులు అయిపోయినాయి. నువ్వు నీ బిడ్డల్ని ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా, నా బిడ్డలు ఇంటర్లోకి వెళ్ళిపోవాలి, కాలేజీలకు వెళ్ళాలి,
బైపీసీ తీసుకోవాలి, లేకపోతే ఇంకోటి తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నావు. లేకపోతే యవ్వన బిడ్డలు వస్తే ప్రభువా నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలని ప్రార్థన చేస్తున్నావు. లేకపోతే రకరకాల ప్రార్థన చేస్తున్నావు. కానీ ఒక విషయం తెలుసా, ఇవన్నీ నీకున్న నీ బిడ్డకు మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం లేకపోతే నాశనపురములో నిలబడ్డట్టే. కఠినంగా చెప్పానా? నిజంగా చెప్పానమ్మా? కఠినంగా చెప్పానా అమ్మా? సర్వలోకం సంపాదించుకు తన ప్రాణం పోగొట్టుకుంటే, ఇప్పుడు నా కొడుకు 5 మినిస్టర్ అయితే లాభం ఏంటి నాకు? వాడికి రక్షణ లేకపోతే. నా కొడుకు డాక్టర్ అయితే లాభం ఏంటి? నా కూతురు రక్షణ లేకపోతే. ముందు నేను చేయవలసింది మంచి కాలేజీ మంచిదే, చదువు మంచిదే, ప్రార్థన మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రథమమైన ఎమర్జెన్సీ 108 ప్రార్థన తెలుసా? అందరికీ రక్షణ రావాలి. అందరి ముందు బాప్తిసం తీసుకోవాలి. స్తోత్రం కలుగును. అందరి ఇల్లు చక్కబడాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో బాప్తిసం తీసుకోవాలి నాకు తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ మీరు వారసులైపోవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్తే మమ్మీ చాలా స్పీడ్ అమ్మాయి, జరిగిన విషయం. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు, మమ్మీ ఆమె పాస్టర్ గారు కూర్చుంటే ఆమె అంతా రెడీ అయ్యి వచ్చి, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్, మమ్మీ పాస్టర్ గారికి అన్నం పెట్టు, మా పాస్టర్ గారు టిఫిన్ పెట్టు మమ్మీ. టిఫిన్ టైంకి వచ్చాడు, ఎర్లీ మార్నింగ్ వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. మమ్మీకి పాస్టర్ గారికి టిఫిన్ పెట్టు మమ్మీ అని చెప్పి పాస్టర్ గారితో కనీసం ప్రేయర్ కూడా చేయించుకోక, వాక్యం కూడా వినక ఏదో ఆశ వైపు పరిగెత్తుకుని వెళ్ళింది. పాస్టర్ గారు అక్కడే ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుతూ ఉన్నారు. 15 నిమిషాల ఫోన్ వచ్చింది, మీ కుమార్తె ఆర్టీసీ బస్ కింద పడి చనిపోయిందని. ఒక విషయం చెప్పనా, కుమార్తె చనిపోయినందుకు తల్లిదండ్రులు ఏడవలేదు. అయ్యో ఆ రోజు దైవ సేవకుడు ఇంటికి తీసుకొచ్చాడు, ప్రార్థన చేస్తే రక్షించబడేదేమో బిడ్డ, దేవుడు ఆపటానికి తీసుకొచ్చాడేమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపెట్టి రక్షణ పొందాలని చెప్పట్లేదు, కానీ దేవుడు ఎప్పుడైనా రావచ్చు, మనం ఎప్పుడైనా పోవచ్చు. ముందు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? బాప్తిసము. బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు వంకర మార్గాలు, ప్రతిఫలము, ప్రతిదీ. నీ జీవితం మంచిగద్దా చెడ్డగద్దా? చెప్పండి రా. చుట్టంతా బోడగుండు పెట్టుకొని పైన అంతా కోడిపుచ్చు పెట్టుకున్నంత మాత్రాన్ని యవనస్తులు ఈ మధ్యలో ఎట్లా ఏం చేస్తున్నారు? చుట్టంతా పైన కోతుల్లాగా ఎలా ఉంటారు చేస్తాలు? కొడముచ్చులాగా. ఇక్కడ ఎవరు లేరు, చాలా అందమైన పిల్లలు వీళ్ళందరూ కూడా. స్తోత్రం కలుగునుగాక. పెద్దవాళ్ళు కూడా, నాకు కూడా, నీకు కూడా ఎమర్జెన్సీ ప్రభావం అంటే వారసత్వం ఏంటో తెలుసా? రక్షణ కలగాలి. ఆమేన్. ఇప్పుడు రోమపత్రికలు చూడండి, ముగింపుస్తాను అక్కడ. రోమపత్రిక 6వ అధ్యాయం 17 వచ్చిన, రోమపత్రిక 6:17. మీరు పాపమునకు ఒకప్పుడు దాసులుగా ఉన్నారు, కానీ ఉపదేశ క్రమం అది ప్రతి మార్గము చక్కజేయబడదు. అప్పగింపబడితిరో ఆమేన్ చెప్పండి. నీతికి దాసులైనరా. తర్వాత స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుషురీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితురో. అందరిని అవైపు చూడండి. ఒకప్పుడు మీరు దేవుని ఎరగనప్పుడు, మీరు లోకములో ఉన్నప్పుడు మీ శరీరాలను ఎవరికి అప్పచెప్పారు? అపవిత్రతకు అప్పచెప్పారు, అక్రమానికి అప్పచెప్పారు, పాపానికి అప్పచెప్పారు. మీ అవయములు, మీ శరీరముల ద్వారా మీరు పాపం చేసిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారు కాదు. మీరు ఎలాగ అప్పగించ, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. ఆమేన్. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మన అవయవులు ఏం చేయాలి? నీతికి. ఈ శరీరము దేవుని ఆలయం.